ఒక మాట చెప్తాను. ఇక్కడికి వచ్చిన నా చెల్లెమ్మలు అక్కల్లో, ఇక్కడికి వచ్చిన నా అన్న తమ్ముళ్ళలో, సహోదరి సహోదరుల్లో బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? లేరు కదండి. ఏదో బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఏదో ఒక బాధ మీలో ఉంది. ఇది నిజం. నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఏ బాధ, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ బాధ లేదండి, ఐఎమ్ 100% హ్యాపీ అన్న వాళ్ళు చేయొద్దండి. 100% ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ క్షణానికి నన్ను అలా నిలబెడితే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీగా ఉన్నాను అన్నవాళ్ళు చేయెత్తాలి. ఎవరు లేరా? ఎవరు లేరు? సరే, మీ అందరికీ ఏవో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు బెంగళూరులో మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉండగా, మీ ఇంటి దగ్గర నుంచి ఈ మీటింగ్ వరకు బయలుదేరి వస్తూ ఉండగా కారులో వచ్చి ఉండొచ్చు, మీరు ఆటోలో వచ్చి ఉండొచ్చు, బస్సులో వచ్చి ఉండొచ్చు, బైక్ మీద వచ్చి ఉండొచ్చు, కాల్ ట్యాక్సీలో వచ్చి ఉండొచ్చు. సంథింగ్ ఎలా అయితేనో వచ్చారు ఇక్కడికి కదా. మీరు వస్తూ ఉండగా మీకంటే తక్కువ స్థితిలో, మీకంటే దీన స్థితిలో, మీకంటే హీన స్థితిలో మీ కంటికి ఎవరైనా కనబడ్డారా? చెప్పాలమ్మా. మీకెవరైనా కనబడ్డారా? కనబడ్డారా? చేయతండి. కనబడ్డారా అని వాళ్ళు అందరూ చేయతండి. వెరీ గుడ్, అందరూ కనబడ్డారు. వెరీ గుడ్, సంతోషం. తెంచండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ మంచి 2 కళ్ళు కలిగి ఉన్నారు. నాకు అందరూ కళ్ళు ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. 2 చేతులు కలిగి ఉన్నారు. మీ అందరూ చేతులు ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. 2 కాళ్ళు కూడా కలిగి ఉన్నారు. మీ అందరూ కాళ్ళు ఉన్న వాళ్ళే నాకు కనబడుతున్నారు. అదిగో షూలు, చెప్పులు కూడా వేసుకొచ్చారు. మంచి మంచి మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ షూలు. మీకు ఏ అవయవ లోపాలు లేవు కదా. అందరికి మంచి మంచిగా దేవుడు అవయవాలు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న. మీరు వస్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి ఈ మీటింగ్కి ఆ దారిలో అవయవాలు లేకుండా రోడ్డు మీద అడుక్కుంటున్న వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? కనబడ్డారా? కళ్ళు లేని వాళ్ళు కనబడ్డారా? కాళ్ళు లేని వాళ్ళు కనబడ్డారా? చేతులు లేని వాళ్ళు కనబడ్డారా? రకరకాల అనారోగ్యాలతో లేవలేక మంచం పట్టిన వాళ్ళు కనబడ్డారా? కనబడ్డారు. ఇప్పుడు ఆ స్థితికి మీరు వెళ్ళిపోయి ఈ స్థితికి ఆయన వస్తాడంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ప్రభువా, ఆ రేంజ్కి నన్ను పంపే ప్రభువా, నా రేంజ్కి ఆయన తీసుకొచ్చే ప్రభు. ప్లేస్ మార్పిడి. ఏం మార్పిడి? ఏదో క్యారెక్టర్లు మారితే చూసారా సీరియల్స్లో, అలాగా క్యారెక్టర్ మార్పిడి పెట్టామనుకోండి, మీ స్థాయిలోకేమో వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్లేస్లోకేమో మీరు వెళ్తారు. ఏమంటే ఇల్లు ఉండగలరా అక్కడ? మీరు ఒక రోజైనా బతకగలరా? ప్లేస్లో బతకగలరా? రేపటి నుంచి మీరు రోడ్డు మీద చెప్ప తీసుకుని అడుక్కోవాలి. కారు దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి బాబు బాబు అనాలి. అనగలరా? చిచి మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మాకు ఆల్రెడీ చెప్పకండి అంటారు మీరు. అంటే దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. ఆ రోడ్డు మీద అడుక్కు తింటున్నా ఆ స్థితి వద్దు బాబోయ్, మా స్థితి మాకు చాలు బాబోయ్ అంటారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? నన్నులాగే బతకనివ్వండి బాబు, నాకు ఎవడి స్థితిలోకి నేను వెళ్ళొద్దు, ఇదే బాగుందండి బాబు, ఇదే బాగుంది అంటారు. కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులున్నాయి, అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, రోజు ఆనందం తినగలుగుతున్నాం, మన ఆస్తికి మనకు ఎంతో కొంత ఉంది, అద్దింట్లో అయినా బతకగలుగుతున్నాం, గూడుంది, కూడుంది, వస్త్రం ఉంది, ఇంకేం కావాలి చెప్పండి? అందుకే బైబిల్ అంది, అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉందుము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వన్స్ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటే ఈ క్షణం ఇక్కడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక్కడే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఆనందం కొని తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇక్కడే ఈ క్షణంలోనే ఇప్పుడే నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు. వన్స్ నువ్వు సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటే, నీ మనసులో సంతృప్తి ఉంటే, ప్రభు చెప్పినట్టుగా ఇక్కడే నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు. మరి ఆ సంతృప్తి రావాలంటే మనలో ఏం ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే ఇప్పుడు మీలో నింపాలి. అదే మా తాపత్రయం. విజయం అంటే అసలైన సంతృప్తి. ఏమండి, మనిషి చచ్చేంత వరకు ఏముంటాయి చెప్పండి? కోరికలు ఉంటాయండి. చచ్చేంత వరకు కోరుకుంటానే ఉంటాడు. లైక్ ఫాలోవర్స్ని పెంచుకోవాలనుకుంటున్నావు అనుకోండి యూట్యూబ్లో, ఎప్పుడు ఆగుతావు? నీ కోరిక ఎప్పుడు చల్లారుతో చెప్పు? అసలు ఏమీ లేనోడు 10,000 వస్తే సరిపోద్ది అనుకుంటాడు. ఆ 10,000 ఉన్నవాడు ఏమనుకుంటాడు?
20,000 వస్తే బాగుంటుంది అనుకుంటాడు. 20,000 ఉన్నోళ్ళు 50 ఉన్నోడు 1,00,000 ఉన్నోడు 2,00,000 2,00,000 ఉన్నాడు 3,00,000. ఆగదా ఇది? ఆగదు. ఇల్లు ఉన్నాడు ఇంకో పెద్ద ఇల్లు కావాలంటాడు. మామూలు బండి ఉన్నాడు, ఈ బండి మీద బాగానే తిరుగుతున్నాం కదా అనుకోడు, మరి ఏం కావాలి? పెద్ద కారు కావాలనుకుంటాడు. మామూలు కారు కొనుక్కున్నాడు అనుకుంటాడు, ఈ కారు మీద ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటే అప్డేట్ అవ్వాలిగా, మరి ఏం చేద్దాం? ఇంకో కారు కొందాం అనుకుంటాడు. ఇలా మానవ జీవితంలో ఒక చోట ఆగడం అనేది లేదా? చచ్చిపోయేంత వరకు ఇక ఈ ఆలోచనలతో పరుగు తీస్తూ ఎప్పుడయ్యా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు? ఎప్పుడు సంతృప్తిని అనుభవిస్తావు? ఎప్పుడు సంతోషాన్ని అనుభవిస్తావు? ఎప్పుడు చెప్పు సంతోషాన్ని అనుభవించేది నువ్వు? ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు? ఎప్పుడు గుండెల మీద చేసుకుని హాయిగా పడుకుంటావు? ఎప్పుడు నీ కళ్ళ ముందున్న భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటావు? ఇవన్నీ మన బ్రతుకులోకి రావాలంటే మనం దేవుని యందు విశ్వాసము గలవారమై ఉండాలి. ఒక విశ్వాసి ఎప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉంటాడు. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? వండర్ఫుల్ లైఫ్ ఇచ్చారండి దేవుడు మనకి, ఇంకెంతకంటే ఏం కావాలి? కరోనాలోనూ చచ్చిపోకుండా బతికావు, ఎంతకంటే ఏం కావాలి? పోనీ చచ్చిపోవడం మాట పక్కన పెట్టు, హాస్పిటల్కి వెళ్ళి ఉంటే నేను ఉత్తరే పంపిస్తారా? మనం కానీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మొన్న కరోనాలో అసలే భయంతో ఉన్నాం, ఏమైపోద్దాం అని భయంతో ఉన్నాం. ఆ భయంతో ఉన్నప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఊరికే పంపిస్తారా? శటకోపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అక్షింతలేసి, హారతిచ్చి చక్కగా దక్షిణ ఇచ్చుకుని పంపిస్తారు. ఎంత వేస్తారు? తక్కువ అంటే 2-3 లక్షల పైన వసూలు చేశారు చాలామంది దగ్గర. తక్కువ అంటే 2-3 లక్షలు. కొంతమంది జీవితాల్లో 10-15 లక్షలు కూడా అయిపోయాయి. అలా ఏదో కళ్ళు లొట్టలడి బతుకు చొట్టబడి అలా బయటకు వచ్చారు కదా, అవునా కదా చెప్పండి? కొంతమంది జీవితాల్లో చాలా అప్పులు, ఇంకా కరోనా అప్పులు ఇంకా తీర్చుకుంటున్నారట కొంతమంది. కరోనాలో అప్పు అయిపోయామండి, ఏనాయనా హాస్పిటల్కి కట్టామండి. కరోనాలో అప్పు అయిపోయి ఇప్పుడు ఏం చేసుకున్నారు? అప్పులు తీర్చుకుంటున్నారు. ఏమండి అవి ఏవి లేకుండా హాయిగా ఉన్నాం కదండి, ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలని వచ్చాం మనం ఇక్కడికి? సంతృప్తి కావాలి, అది ఇక్కడ దొరుకుతుంది. మీకు తీసుకోండి, ఇప్పుడు మీకు సమృద్ధిగా సంతృప్తి ఇస్తున్నాను వాక్యంలో నుండి, తీసుకోండి. ఒక్క ప్రార్థన చేయండి కూర్చొని, ప్రభువా ఐఎమ్ సాటిస్ఫైడ్ మై లార్డ్, ఇంతకు మించి నాకేం వద్దు ప్రభువా, నాకు నిత్య జీవితం ఇస్తానని వాగ్దానం చేశావు, దాన్ని మించింది ఏం కాదు ఈ లోకంలో బ్రతుకు, అవునా కదా? అవునా కదా చెప్పండి? నిత్య జీవితం కంటే గొప్పదా ఈ జీవితం? నిత్య జీవితం కంటే ఆనందంగా ఉంటుందా ఇక్కడ? నిత్య జీవితం కంటే సంతోషం, ప్రభుతో ఉన్న ఆనందం, ప్రభు ఉన్న లోకం, అది ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఊటీ రండి చాలా బాగుంటుంది, మడికేర వెళ్ళండి చాలా బాగుంటుంది, కేరళ వెళ్ళండి ఇంకా బాగుంటుంది, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళండి అదిరిపోద్ది, కూర్కి వెళ్ళండి అదిరిపోద్ది, ఇలా చెప్తుంటారు కదా. లేకపోతే నంది హిల్స్ వెళ్ళండి పొద్దునే బాగుంటుంది, తెల్లవారుజామున చాలా బాగుంటుంది కదా. దేవుడు మన కోసం ఈ 60-70 ఏళ్ల జీవితంలో చేసిన ఈ లోకం ఎంత బాగుంటే పరలోకం ఇంకెంత బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. పరలోకం ఇంకెంత బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? నిత్య జీవితం ఇంకెంత బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? చాలా బాగుంటుందండి. అందుకే ఈ క్షణం సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి, ఈ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, చక్కగా కుర్చీలో కూర్చున్నాం, వాక్యం విన్నాం, హాయిగా ఉంది, మనసుకి తేలిగ్గా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది. మన బాధలన్నీ మర్చిపోతున్నాం. బాధలేమి శాశ్వత కాలం ఉండవు, గుర్తుపెట్టుకోండి. బాధలు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమేనండి. తర్వాత అన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, కన్నీళ్లు తొలగిపోతాయి, మంచి రోజులు వస్తాయి, మీకు కూడా శ్రమలు తొలగిపోతాయి, మంచి దినాలు వస్తాయి. మీ జీవితంలో మంచి దినాలు చూస్తారు మీరందరూ. కొంచెం వెయిట్ చేయాలంతే, కొంచెం వెయిట్ చేయాలి, అన్నీ పోతాయి. ఈ క్షణమే సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. ప్రభువా ఒకవేళ కష్టాలు ఉంటే యోబు కంటే ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, యోబు కంటే ఎక్కువ ఉన్నాయా మీ జీవితంలో కష్టాలు? లేవుగా. శోధనలు యోసేపు కంటే ఎక్కువ ఉన్నాయా? లేవుగా. ప్రాణభయం షడ్రక్ మెషక్ అబేద్నెగోల కంటే ఎక్కువ ఉందా? లేకపోతే సింహాల బోన్లో ఉన్న దానియేలు గారి కంటే ఎక్కువ ఉందా ప్రాణభయం మీకు? మీ కళ్ళ ముందు సింహం, దాని ఎదురుగా మీరు, మీ కళ్ళ ముందు 2 సింహాలు లేదా 3 సింహాలు లేదా 10 సింహాలు, వాటి ఎదురుగా మీరు, అలా ఉందా జీవితం? నిజంగా ఆ రోజు మనం ఉంటే అక్కడ బీపీ రేజ్ అయిపోయి చచ్చిపోదాం, హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట. అంతే కదండి. ఎదురుగా 10 సింహాలు ఆకలి మీద ఉన్నాయి, సరిగ్గా చూస్తున్నాయి, మనం అప్పుడే దబ్బని పడ్డాం అనుకోండి పైనుంచి కిందకి, ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందో చెప్పండి, ఆడికి ఫీస్ట్ అదిరిద్ది. పండగలుడు బిర్యానీ తిన్నట్టు తినేస్తాయి, అంతే కదా మరి. వేడి వేడి బిర్యానీ పండగకు వచ్చిన అల్లుడికి పెడితే ఎలా తింటాడు? అంటే తింటాడు కదా, అలా తినేస్తారు మనల్ని. అలాంటి స్థితిలో మరి దానియేలు గారు ఎలా ఉన్నారు? కాన్ఫిడెంట్గా ఉన్నారు. బీ కాన్ఫిడెంట్. సింహాలు వచ్చినా, అగ్ని వచ్చినా, ఏమొచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, విశ్వాసమందు భాగ్యవంతుడిగా, భాగ్యవంతురాలిగా నువ్వు ఉండగలిగితే ఈ క్షణం ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని మళ్ళీ ఇస్తాడు. ఆ మాటల అర్థం అదే. ఆయన ఇచ్చాడు, అంతకుముందు నాకు లేదుగా, లేనప్పుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? తీసుకున్నాడు. అంటే మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ లేదంటే మళ్ళీ ఏం చేస్తాడు? ఇస్తాడు. వావ్, వాట్ ఎ టాప్ సీక్రెట్, వండర్ఫుల్ సీక్రెట్ కదా ఇది. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు, లేనప్పుడు ఆయనే ఇచ్చాడు. నేను దిగంబరిగా వచ్చాను ఈ లోకానికి. నేనేం తెచ్చుకొని వచ్చాను? సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పుట్టావా ఏంది? పుట్టావా? గోచిగుడ్డ కూడా లేకుండా పుట్టావు. ఒంటి మీద మొలతాడు లేని స్థితి మంది. దిగంబరులమయ్యే చితిమి, దిగంబరులుగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఏమీ లేని స్థితిలో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకున్న ఏమీ లేని స్థితిలో నిలబెట్టాడు. అంటే మళ్ళీ అర్థం ఏంటి? ఏమీ లేని స్థితిలో నేను ఉన్నానంటే అర్థం ఏంటి? మళ్ళీ ఆయన ఏదో ఇవ్వబోతున్నాడు అంతే. దట్ ఈస్ ద హోప్, దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. పోయిందా? పోనీ, ఇంకోటి ఏదో ఇవ్వబోతున్నాడు. ఇది పోయిందంటే నా జీవితంలోకి ఇంకోటి ఏదో రాబోతుందన్నమాట. ఇది పోయిందంటే ఇంకో కొత్తది ఏదో ఇవ్వబోతున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళు పోయారంటే నా జీవితంలో అంచుకి ఇంకెవరో కొత్త వాళ్ళు రాబోతున్నారన్నమాట. కొంతమంది అప్పుడప్పుడు నిన్ను వద్దంటుంటారు, నువ్వు నచ్చలేదంటారు, నీతో సహవాసం వద్దు, నీతో స్నేహం వద్దు, నీకు నాకు సంబంధం లేదు, గెట్ అవుట్ అంటుంటారు. అలాంటప్పుడు అస్సలు ఫీల్ అవ్వకండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి నువ్వు నాకు వద్దన్న వాళ్ళతో? ఆ ప్లేస్ని దేవుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తితో రీప్లేస్ చెయ్యబోతున్నాడన్నమాట. దట్ ఈస్ ద ఫెయిత్, పవర్ఫుల్ ఫెయిత్. పోయిన దాని గురించి ఏడ్చేవాడు అధముడు, వచ్చే దాని గురించి ఆలోచించేవాడు ఉత్తముడు. నువ్వు ఉత్తముడుగా ఉంటావా, అధముడుగా ఉంటావా? ఎలా ఉంటావు? యోసేపు గారి జీవితంలో రంగురంగుల చొక్కా పోయింది. విచిత్రపు పని గల కుట్టు వస్త్రం అది పోయింది. అయ్యో మా నాన్న కుట్టించిన చొక్కా పోయింది, నాకు కొట్ట. ఆ చొక్కా పోయింది కాబట్టి ఇప్పుడు రాజవస్త్రాలు వేసుకుని కూర్చున్నావు ఐగుప్తు సింహాసనం దగ్గర. ఏది కావాలి? ఆ చొక్కా కావాలా, ఐగుప్తు సింహాసనం మీద వేసుకున్న రాజవస్త్రాలు కావాలా? అంటే ఈ విచిత్ర పని గల చొక్కా మళ్ళీ యాకోబు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేసుకున్నాడేట. అది ఇంకా అయిపోయిందా? చరిత్ర ముగిసిపోయింది, దాని గురించి ఆడవద్దు, క్లోజ్. ఇంకా ఏదో దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. నిత్య జీవితమే నీకు వాగ్దానం చేశాడే. భయమేల, దిగులేలా నా ప్రియ సోదర సోదరి. బీ హ్యాపీ. కష్టాలు వచ్చినా హ్యాపీగా ఉండు, కన్నీళ్ళు వచ్చినా హ్యాపీగా ఉండు, రోగం వచ్చినా హ్యాపీగా ఉండు. తగ్గిపోతే భయం లేదు, ధైర్యంగా ఉండు. తగ్గకపోయినా ఏదో కొత్త పాఠం నేర్పించబోతున్నాడు అనమాట దేవుడు. ఈ వీటిలో మనకు ఒక్కొక్కటి వస్తుంటాయి, అంతేనా? మనకి ఇందులో ఏమేమి వస్తుంటాయి? ఒక్కొక్కటికి వస్తుంటాయి. కానీ యోబు గారికి ఏమయ్యాయి? గుట్ట కట్టుకుని అన్నీ వచ్చాయి, కట్ట కట్టుకుని అన్నీ వచ్చాయి. ఒక్కొక్కటి వస్తుంటే నేను అలాగైపోతుంటే అన్నీ వచ్చిన ఆయన ఏమైపోవాలి చెప్పండి? ఒక్కొక్కటే వస్తుంది నీకు ఎప్పుడైనా వస్తే, అలా వచ్చిపోతుంది మళ్ళీ. కానీ ఆయన జీవితంలో అన్నీ వచ్చి పడిపోయాయి. అన్నీ వచ్చి పడిపోయినా ఆయన విశ్వాసం కోల్పోలేదు. ఎలా ఉన్నాడు? బీ స్ట్రాంగ్, బీ ఫెయిత్ఫుల్. అందుకే అన్నీ పోయాయి, లాస్ట్లో మళ్ళీ అన్నీ వచ్చేసాయి. ఇస్తాడు దేవుడు, కొత్త సంతోషాన్ని ఇస్తాడు, కొత్త ఆనందాన్ని ఇస్తాడు, కొత్త జీవితాన్ని ఇస్తాడు. నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమైనా లోటు ఉందా? ప్రస్తుతానికి ఇలాగే బాగుందా? బాగాలేదంటే తీసుకెళ్ళాలి, ఇందాక మనం చెప్పిన చోట కూర్చోబెట్టేమందాం. ఏం కావాలి? ఆస్తున్న ఆయుష్ లేకపోతే వ్యర్థం. మన పునీత్ రాజ్ కుమార్ గారు, చాలా బాధపడ్డాను ఆయన చచ్చిపోయినప్పుడు నేను. ఎందుకంటే ఆయన గురించి నేను విన్న సమాచారం, చాలా మంచి వ్యక్తి అని. ఎంతో చారిటీ చేశాడట ఆయన, ఎంతోమంది పిల్లల్ని చదివించాడు ఆయన. ఆయనకి ఏం లోటు లేదు, అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు కర్ణాటకలో ఆయన ఫ్లెక్సీలే. నేను మొన్న మైసూరు వెళ్ళి వచ్చాం, వచ్చే దారంతా మైసూరులో వచ్చే దారంతా అక్కడ అంతా ఆయనే. మరి ఏంటి సుఖం? 49 ఏళ్ళు అనుకుంటా, చిన్న వయసు. 46, 47 చిన్న వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
సో బతికినంతకాలం సంతృప్తిగా బతకండి. ఏమో రేపే మీరు వెళ్ళిపోవాలేమో మనకు తెలియదు. అది అర్థమవుతుందా? రేపే మీరు వెళ్ళిపోవాలనుకోండి, ఇప్పుడు ఏడుపు అంతా రేపు ఉంటుందా? మీ ఏడుపు ఆగిపోతే పక్కోడు ఏడుపు మొదలవుద్ది. మీ ఏడుపు ఆగిపోతే ఇంక రేపటితో. ఒకవేళ రేపు పోతే అప్పుడు ఎవరు ఏడుపు మొదలవుద్ది? అమ్మా లే అమ్మా, నాన్న లే నాన్న, అక్క వచ్చింది చూడు, బాబాయ్ వచ్చాడు చూడు అంటారు పక్కన. ఏదో అలా అనపోతే బాగోదా, నువ్వు లేస్తావా, నువ్వు లేవని వాళ్ళకి తెలుసు. నువ్వు లేచావంటే వాళ్ళు ఒప్పుకోరు అక్కడ. ఏయ్ ఎవరమై పడుకో అంటారు. ఈ ఏడుపు అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అసలే మళ్ళీ ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్ నుంచి కదా. అది అక్కడ సీన్ అలా ఉంటుంది. ఆ మాత్రానికి నీకు ఏడుపు అవసరమా? ఈ మాత్రానికి నీకు కన్నీళ్ళు అవసరమా? ఏమున్నాయి నీకు? కష్టాలు ఏమి లేవు, కష్టాలు ఏమి, నథింగ్ ఏమి లేవు, అన్నీ మర్చిపోయి ఇక్కడ వదిలే. ప్రస్తుతానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదు చెప్పి, ఇప్పుడు ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నావు లేదా, అంతే. ఏమో రేపు ఏదైనా జరగవచ్చు, అన్నీ మారిపోవచ్చు. మీ ఆయన మారిపోవచ్చు, మీ ఆవిడ మారిపోవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు, నీ కష్టాలు పోవచ్చు, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళిపోవచ్చు. మంచిగా ఊహించుకోవడానికి డబ్బులు ఏమైనా అవుతాయా? ఊహించుకోవడానికి డబ్బులు అవుతాయా? అవ్వగా. అదేదో మంచిగా ఊహించుకుని చావు, చెడ్డగా ఎందుకు ఊహించుకుంటావు? కొంతమంది అంటారు ఇంకా మా జీవితాలు బాగుపడవండి అంటారు. నువ్వు చూసావా? నువ్వేమన్నా దేవుడివా రాత రాయడానికి? నువ్వేమన్నా దేవతవా? మా జీవితాలు బాగుపడండి లేదా నువ్వేమైనా అస్త సాముద్రిక నిపుణురాలివా? చేతులు తీసి జాతకాలు చెప్పేదానివా? నీకు తెలియదు కదా రేపేమి సంభవింపనై ఉన్నదో మీరు ఎరుగరు. గొప్ప స్థితిలోనే ఉంటారు. ఆనందంగా ఉండండి. ఈ క్షణం నన్ను సంతృప్తిగా ఉంచినందుకు స్తోత్రం ప్రభువా. ఈ క్షణం ఇప్పుడు మనకు ఆహారం పెడతారు, కంచం దగ్గరికి వెళ్ళగానే ఒకటే ప్రార్థన చేయండి, ప్రభా ప్రపంచంలో ఇది లేని వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, కానీ నాకు అక్షయమైన ఆహారం పెట్టిన హృదయాన్ని బలపరిచావు. ఇప్పుడు శరీరాన్ని కూడా ఏం పెడుతున్నావు? ఆహారం పెడుతున్నావు. వేడివేడిగా తినండి, ఏం పెడితే తినండి, సంతోషంగా తినండి. అర్థమైందా? అన్నీ ఉండగా ఏదో లేదని ఏడవకండి. ఎవడికో గారి వేసారట, గారి వేస్తే గారి తీసుకున్నాడట. వాడు తీసుకుని ఆడవడం మొదలెట్టాడట. ఎరా దౌర్భాగ్యుడా, ఏడుస్తున్నావారా? గారి తినకుండా చక్కగా చట్నీ ముంచుకొని గారి తినరా? వాడ అంటారు కదా మీరు. వాడ తినొచ్చు కదరా, చక్కగా వాడ వేశారు కదా, నీకు హాయిగా తినొచ్చు కదా చట్నీ ముంచుకొని అంటున్నాడట. దీనికి చూడండి ఎంత పెద్ద కన్నం ఉందో. ఈ కన్నం కూడా లేకపోయి ఉంటే, దీంట్లో కూడా పిండి అడ్జస్ట్ చేసి ఉంటే నేను ఇంకొంచెం పెద్దవాడ తినేవాడిని కదండి. నా వడక ఏం పెట్టేశారు? చిల్లు పెట్టేశారండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ బాగు చేయలేము. ఉన్నవాడు ఆనందంగా ఆస్వాదిస్తూ తినకుండా చిల్లు కోసం ఏడుస్తున్నాడంటే దౌర్భాగ్యుడు. ఇటు చిల్లు అవ్వలేడు. ఇంకా ఆ చిల్లు చూసి ఏడుస్తున్నాడంటే ఇక్కడ చిల్లు అవ్వలేడు. సో ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటారు సమాజంలో. అలా ఉండకండి. అర్థమైందా? సాంబారేనా? చికెన్ లేదా? చికెన్ ఏమిటైనా? జాయింట్ లేదా? బిర్యానీ లేదా? లెగ్ పీస్ ఏమైనా ఉందా బాబు? నీకు లెగ్ పీసు, హెడ్ పీసు, ఐ పీసు, ఇంకేమైనా ఉంటా పీసులు? నువ్వు పీస్ అయిపోయేంత వరకు పీసులు అయిపోయి చూస్తుంటావు నువ్వు. అవసరం ఉన్నదా అందుకు సంతృప్తిగా ఉండవయ్యా. ఒకడు వస్తాడు, ఒక ఆవిడ వస్తుంది, ఈ చీర ఒక్కటే ఉందండి. అదైనా ఉంది కదా దౌర్భాగ్యురాల, అదైనా ఉంది కదా. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్ళి చూడు బయటికి వెళ్ళి. కాదండి అస్తమాను సండే ఇది వేసుకొస్తున్నానండి. నీకేమైనా అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయి సండే అంటే? అందరూ చూస్తారు కదండి, ఒక డ్రెస్సే ఉందా అంటున్నారండి. అయితే వెళ్ళి మీ ఆయన అమ్మేయి, ఏ చందన బ్రదర్స్లోనో బొమ్మన బ్రదర్స్లోనో అమ్మేయి. ఇక సంతృప్తి లేని జీవితం ఎప్పటికీ బాగుపడదు, ఎప్పటికీ. మొన్న కూడా వచ్చి అన్నయ్య నా జీతం పెరగాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతరా నాయన నీకు జీతం అన్నాను. 50,000 అన్నయ్య అన్నాడు. దౌర్భాగ్యుడా, 50,000 జీతం పెట్టుకుని ఇంకా పెరగాలని ప్రార్థన చేయాలరా? బుద్ధి జ్ఞానం లేకుండా ఎక్కడి నుంచి వస్తారు మీకు ఇలాంటి వాళ్ళు అందరూ అంటే? అసలు బుద్ధి ఉందా నీకు? అసలు 50,000 అంటే ఎక్కువరా నాయన అది. అంటే వీడి కోరికేటంటే 1,00,000 అవుతే బాగుంటుందని. ఆ సగం ఎందుకు అలా పూర్తి చేస్తే ఇందాక చెప్పగా చిల్లిగారి ఆ బ్యాచ్ అనమాట ఇది. అంటే 1,00,000 అయిపోతే ఎలా ఉంటుంది వీడికి? ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు 1,00,000 కూడా ఏమంటాడు తెలిసాడు? అన్నయ్య గారు అంటే 1,00,000 అంటే ఇబ్బందిగా ఉందంటే 2 అయితే బాగుంటుందండి. ఆ 2 కోసం ప్రార్థన చేయను అని టైప్ వీళ్ళు. ఇంక ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ సంతృప్తి ఉండదు. అదేదో చిన్నప్పుడు ఒక ఒంటె కథ చదువుకున్నాను. ఒక యాత్రికుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు ఒంటెని వేసుకొని. ప్రయాణం చేస్తే ఒక చిన్న టెంట్ వేసుకుని లోపల పడుకున్నాడట. అది వచ్చి అందట, ఏమండి బయట చాలా చలిగా ఉందండి, కనీసం తల పెట్టుకుంటానండి లోపల. ఏం పెట్టుకుంటాను?
తల పెట్టుకుంటానండి, కొంచెం చోటు ఇవ్వండి అందట. అప్పుడు అతడు పోనీలే నా ఉంటే కదా అని సర్లే తల పెట్టుకోవే అన్నాడట. మెల్లిగా టెంట్లోకి తల దూరిపిందట. తల దూరిపిన తర్వాత కాసేపు ఉన్నాక అందట, ఏమండి యజమాని గారు, బయట ఇంకా మంచు ఎక్కువ కురుస్తోంది, ఇంకొంచెం ప్లేస్ ఉంది కదండి లోపల, కొంచెం మెడ కూడా పెట్టుకుంటానండి అందట. అప్పుడు వాడన్నాడట, పోనీలే నా ఉంటే కదా అని నిద్రలో ఉండి, సర్లే పెట్టుకో అన్నాడట. మెల్లిగా మెడ దూరిపిందట. ఆ తర్వాత మళ్ళీ అందట, ఏమండి కొంచెం ఫ్రంట్ 2 కాళ్ళు పెట్టుకుంటానండి అందట. అప్పుడు వాడి నిద్రలో ఉండి సర్లే పెట్టుకో అన్నాడట. అలా ఫ్రంట్ 2 కాళ్ళు సగం దూరేసరికి పొద్దున్న లేచేసరికి టెంట్ బయట మేడు ఉన్నాడట, టెంట్ లోపలేమో ఉంటుందట. అలాగా మన 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 కోరికలు ఇంక చావో. కోరికలు చచ్చిపోతాయా? ఇక నిత్యం కోరికలు పుడతానే ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకో. విశ్వాసంతో ఉండు. ఆయన వైపు చూడు. గొప్ప బ్రతికే ఉంది నీకు. ఎప్పుడైనా నీకున్నది చెత్త. నన్ను అడిగితే ఈ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు కానీ, లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు కానీ, మీ అందరి జీవితాలు చాలా బాగున్నాయి. బాలేదని అబద్ధం చెప్పారనుకో దేవుడి దగ్గర, ఏంటమ్మా బాలే అంటాడు ఆయన. బాలే అన్నావు అనుకో, సర్లే అయితే అక్కడ పో అంటాడు. నీకు ఇది నచ్చలేదు కదా, అయితే అది తీసుకో అంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఉన్నది ఊడిపోద్ది. అందుకే ఎప్పుడు ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. ఒకరోజు ఒక తండ్రి ఒక పిల్లలిద్దరికి 2 చాక్లెట్లు తెచ్చాడట. ఒకళ్ళకేమో 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి, ఒకళ్ళకేమో రూపాయి చాక్లెట్ ఇచ్చాడట. ఈ 5 స్టార్ చాక్లెట్ తీసుకున్నాడు అన్నాడట, నాకు ఇది వద్దు, తమ్ముడికి ఇచ్చిందే కావాలన్నాడట. ఏం కావాలి? నాకు ఇది వద్దు, తమ్ముడికి ఇచ్చిందే కావాలన్నాడు. అప్పుడు నాన్న అన్నాడట, ఇది వద్దా నిజంగా నీకు? ఇది వద్దు, తమ్ముడికి ఇచ్చిందే కావాలి. సరే వెళ్ళరారా నాన్న, అది ఎలా ఇవ్వరా తీసుకున్నాడు. అది ఏంటో అనుకుంటున్నాడు. ఈలోగా ఈ 5 స్టార్ తీసి అతని చేతిలో పెట్టేసి వీడి చేతిలో రూపాయి చాక్లెట్ పెట్టాడు. అప్పుడు అన్నాడు, నాకు ఇది వద్దు, నాకు అదే కావాలంటే ఇంకా అవదరా నాయన, ఆడు తినేసాడు ఈలోగా. అలా ఉంటాయి జీవితాలు. బాగున్నది కదా నీ జీవితం, చాలు ఇది, అలా ఉండు. హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చెయ్యి. విశ్వాసంతో దేవునిలో ఎదుగు. రాబోయే దాని కొరకు ఎదురు చూడు. నిత్య జీవితాన్ని స్వతంత్రించుకో. అంతేగాని ఏదో కావాలని ఏడుస్తూ సంతృప్తి లేకుండా బ్రతికితే ఉన్నది కూడా పోద్ది. అర్థమవుతుందా? ఈరోజు నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు నీకున్న దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకో. సంతోషంగా బ్రతకటం నేర్చుకో. సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకో.